హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో సెక్స్ వర్కర్స్ ఎక్కువ మంది ఉన్నారని ఒక ఎనలిస్ట్ ఒక టీవీ ఛానల్లో మాట్లాడారు అన్న విషయం మీద మీడియా ఛానల్లో గొడవ జరుగుతుంది. అతను మాట్లాడింది అఫ్కోర్స్ అతను ఎనలిస్ట్ కాబట్టి తన పర్సనల్ కామెంట్ చేసి ఉంటాడు. అది ఏ పార్టీకి పెట్టడం కూడా కరెక్ట్ కాదు. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనలేదు. హీఈస్ అన్ అనలిస్ట్. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడే అనలిస్ట్ అయి ఉండవచ్చు, బట్ ఫండమెంటలీ ఈజ్ అన్ అనలిస్ట్, రైట్? కృష్ణంరాజు గారు ఎవరో ఆయన, ఓకే, ఈజ్ అతను పర్సనల్ అభిప్రాయం చెప్పాడు. పాయింట్ 1. పాయింట్ 2, నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే అతను ఒక పదం వాడండి, కొన్ని ఎన్జిఓలు పనిచేస్తున్నాయి అమరావతిలో సెక్స్ వర్కర్స్ కోసం, ఒక 11-12 ఎన్జిఓలు పనిచేస్తున్నాయి అనేటువంటి అన్నాడు అని న్యూస్లో చదివాను. ఓకే, సరే, ఎనిమిది అతను టాపిక్ లేపాడు కాబట్టి నేను ఈ విషయం మాట్లాడుతున్నాను. ఇప్పుడు అతను కామెంట్ చేసింది ఏ ఉద్దేశంతో పొలిటికల్ కామెంట్ చేశాడో నాకైతే తెలియదు, కానీ నేను సోషల్ కాంటెక్స్ట్లో ఈ విషయం మాట్లాడుతున్నాను. నేను అమరావతిలో నిజంగా అంతమంది సెక్స్ వర్కర్స్ ఉన్నారన్న విషయం నిజంగా నాకు తెలియదు. బట్ ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో ఐ హ్యావ్ ద లిస్ట్ ఆఫ్ పర్ఫెక్ట్ స్టాటిస్టిక్స్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దేశంలో ఉన్న సెక్స్ వర్కర్స్ యొక్క లిస్టులో టాప్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఒకసారి కర్ణాటక, ఒకసారి ఆంధ్రప్రదేశ్, ఒకసారి కర్ణాటక, ఒకసారి ఆంధ్రప్రదేశ్ పోటీ పడుతున్నాయి. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేసు, ఒకసారి కర్ణాటక సెకండ్ ప్లేస్, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ దాటిద్ది, మళ్ళీ కర్ణాటక దాటిద్ది. ఈ రెండు పోటీ పడుతున్నాయి. సెక్స్ వర్కర్స్, నంబర్ ఆఫ్ సెక్స్ వర్కర్స్లో ఫండమెంటల్ ఫ్యాక్ట్ని, సత్యాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. కొన్ని అంటే మాట్లాడేటువంటి పదాల గురించి నేను మాట్లాడలేదు, కానీ కొన్ని సత్యాలను మనం యాక్సెప్ట్ చేయాలి. ఆ సత్యాలని యాక్సెప్ట్ చేసి దానికి తగ్గ విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఎందుకు ఇంత జరుగుతుంది, ఎందుకు ద లార్జ్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఆర్ టర్నింగ్ టు బి సెక్స్ వర్కర్స్ అనేది ప్రభుత్వం ఆలోచించాలి. వీ మైట్ బి హ్యావింగ్ ఏ డ్రీమ్, అదే చెప్తున్నాను, అదే దెన్ యూ మైట్ బి హ్యావింగ్ ఏ డ్రీమ్ టు బిల్డ్ ద క్యాపిటల్ దట్ వర్త్ ఆఫ్ 1 lakh crores. లక్ష కోట్లు పెట్టేటువంటి క్యాపిటల్ కట్టాలంటే డ్రీము కొంతమందికి ఉండొచ్చు. మాలాంటి వాళ్ళకి మేమేమనుకుంటామంటే, ఎందుకంటే ఇంతమంది వై సో మచ్ ఆఫ్ ఉమెన్ ఆర్ టర్నింగ్ టు బి సెక్స్ వర్కర్స్ ఇస్ అ సోషల్ కాంటెక్స్ట్లో కూడా డ్రీమ్ ఉన్న నాయకుడు ఉంటే ఇది జరగవు అంటున్నాం మేము. ద వై సో మెనీ ఉమెన్ ఆర్ టర్నింగ్ టు బి సెక్స్ వర్కర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇది ద లీడర్ షుడ్ హ్యావ్ అ డ్రీమ్ టు కంట్రోల్ ద నెంబర్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. క్యాపిటల్ మీద డ్రీమ్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి, 3 క్యాపిటల్ మీద డ్రీమ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, రైట్? ఇంకొకరికి కేసీఆర్ గారికి ఇంకొక డ్రీమ్ ఉండొచ్చు, మోడీ గారికి ఇంకొక డ్రీమ్ ఉండొచ్చు, రాహుల్ గాంధీకి ఇంకొక డ్రీమ్ ఉండొచ్చు. బట్ హూ ఈస్ ద లీడర్ దట్ హ్యావ్ ద డ్రీమ్ టు కంట్రోల్ ద నెంబర్ ఆఫ్ సెక్స్ వర్కర్స్, నెంబర్ ఆఫ్ ఎయిడ్స్ పేషెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఒక్కరు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పలేదు నేను ఎయిడ్స్ పేషెంట్స్ తగ్గిస్తాను, సెక్స్ వర్కర్స్ తగ్గిస్తాను అని ఒక్కరు చెప్పలే. మోరోవర్, మీకు మందు పోస్తాము, మందు పోసినోడు తక్కువ రేటుగా మందుకి ఇస్తే అడంటారు కదా, ముక్క చుక్క పక్క అంటాడు కదా. చుక్క వేసుకున్నవాడు ముక్క వేసుకుంటాడు, ఆ పక్కన హోటల్లోకి వెళ్ళి ఇక్కడికి పక్క కావాలి కదా. అప్పటికే భార్య ముసలిది అయిపోయింది. ఇది వీళ్ళందరినీ సెక్స్ వర్కర్స్గా తయారు చేస్తారు. ఎందుకు వీళ్ళు సెక్స్ వర్కర్స్ తయారవుతారు అని అంటే స్టాటిస్టిక్స్ చెప్తుంది. వాట్ ఈస్ ద మేజర్ రీజన్ ఫర్ మెనీ నంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ టర్నింగ్ టు బి సెక్స్ వర్కర్స్ ఈజ్ పావర్టీ అండ్ ఎకనామిక్ హార్డ్షిప్స్. నేను చెప్పింది అది స్టాటిస్టిక్స్, పావర్టీ అండ్ ఎకనామిక్ హార్డ్షిప్స్. 2047కి మేము ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తాము, బంగారు ఆంధ్రప్రదేశ్ చేస్తాము, వజ్రాల ఆంధ్రప్రదేశ్ చేస్తాము అనేవన్నీ పేపర్లో. గ్రౌండ్ రియాలిటీలో చాలామంది మహిళలకి ఇల్లు గడవక సెక్స్ వర్కర్స్గా తయారవుతున్నారు. మాలంటోళ్ళకి చూసినప్పుడు ఏమనిపించింది అంటే, అరే వీళ్ళు కనీసం ఇల్లు గడవక తన శరీరాన్ని అమ్ముకునేటువంటి ప్లేస్లో ఇన్ని వేల మంది మహిళలు పేదరికంలో అల్లాడుతుంటే మనం 1,00,000 కోట్లు పెట్టి ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ కడదాము అని అన్నప్పుడల్లా మాకు కొద్దిగా బాధ వేస్తుంది నిజంగా. మేము అదే చాలా రోజుల నుంచి అదే చెప్తున్నాం, వెన్ యూ హ్యావ్ మనీ యూ కెన్ బిల్డ్ లగ్జరియస్ బిల్డింగ్స్. వెన్ యూ హ్యావ్ మనీ బిల్డ్ లగ్జరియస్ బిల్డింగ్స్. నీ ఇంట్లో మనం 1 కోటి రూపాయలు ఇల్లు కడుతున్నాము, మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ అడుక్కు తింటున్నాడు రోడ్డు మీద, బాధ వేసేది.
కొడుకు అడుగుతాడు, ఎందుకు నాన్న నాకు కనీసం తినడానికి అన్నం లేదు, నువ్వు ఎందుకు ₹1,00,00,000 బిల్డింగ్ కడుతున్నావు కొడుకు అడుగుతాడు కదా. ఇప్పుడు ఈ మహిళలు సెక్స్ వర్కర్స్ మొత్తం మన కూతుర్లు చెల్లెళ్ళు అక్కలే కదా, మన అక్కలు మన చెల్లెళ్ళు వాళ్ళే కదా సెక్స్ వర్కర్స్. ఆకాశం నుంచి వచ్చారు వాళ్ళంతా. దే ఆర్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్? ఈ మహిళలు ఎవరైతే సెక్స్ వర్కర్స్కి తయారవుతున్నారో వాళ్ళందరూ మన కుటుంబ సభ్యులు. ఈ కుటుంబ సభ్యులుగా పెద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మేము చంద్రబాబు నాయుడు గారికి మేము అడిగేదంటే, నీ కుటుంబంలో ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఇల్లు గడవక సెక్స్ వర్కర్స్కి తయారయ్యి శరీరాన్ని అమ్ముకుంటుంటే, నాకు ఆ డ్రీమ్ ఉంది, ఈ డ్రీమ్ ఉంది, ₹1,00,000 కోట్లు పెట్టి క్యాపిటల్ కడతాము అనేది అది పర్ఫెక్ట్, అది కరెక్టా లేదని మీరే ఆలోచించుకోవాలి. అది కొన్ని సత్యాలు బాధేస్తాయి, మనం ఆలోచిస్తున్నప్పుడు బాధేస్తుంది అది. ఓకే, ఇది చూడండి, ఇదంతా చూస్తుంటే బాధేసింది నాకు కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్స్ టాప్ ప్లేసెస్లో ఉన్నారట. ఇదేంద్రభాయ్, ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత, మంద టాప్ ప్లేస్ ఏంటి? నాకు ఆశ్చర్యం. నేను ఇంకా ఆంధ్రప్రదేశ్ చదువుకున్నది డిగ్నిఫైడ్ స్టేట్, కొన్ని లక్షల మంది ఇండస్ట్రియలిస్టులు, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు టాప్ ఇండస్ట్రియలిస్టులు అని ఉంటే సెక్స్ వర్కర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారని నాకు ఆశ్చర్యం వేసింది. అంటే అదే చెప్తున్నాం, ఒక పక్క వ్యాపారస్తులు, ఇండస్ట్రియలిస్టులు ₹1,00,00,000 సంపాదించేటువంటి వ్యవస్థలు ఒకవైపు ఉంటే, ఇల్లు గడవక శరీరాన్ని అమ్ముకునేటువంటి మహిళలు వేరే వైపు ఉంటే, ఈజ్ దిస్ ద స్వర్ణాంధ్రప్రదేశ్ వీఆర్ టాకింగ్ అబౌట్? ది పొలిటీషియన్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. కృష్ణరాజు గారు ఎందుకు ఆ మాట అన్నారో నాకు తెలియదు, కానీ ఆ టాపిక్ లేపారు. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది కామెంట్ దట్ మేడ్ బై కృష్ణరాజు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఫండమెంటల్ ఫ్యాక్ట్, the statistical fact that is in Andhra Pradesh about sex workers in Andhra Pradesh. ఇది స్టాటిస్టిక్స్ చూస్తే వీళ్ళలో స్ట్రీట్ బేస్డ్ 75% స్ట్రీట్ బేస్డ్ సెక్స్ వర్కర్స్ అట. అంటే స్ట్రీట్ బేస్డ్ అంటే ఏంటి? సిగ్గు విడిచి రోడ్డు మీద నిలబడి, వీధుల్లో నిలబడి నేను సెక్స్ వర్కర్ అని చెప్పుకొని డబ్బుల కోసం నిలబడ్డారంటే, ఆత్మాభిమానం చంపుకున్నటువంటి మహిళలు అంటే ఎన్ని కష్టాలు వస్తే ఓపెన్ చేస్తారు వాళ్ళు. ఇంట్లో పిల్లల్ని కూడా పోషించుకోలేక రోడ్డు మీద నిలబడి సెక్స్ వర్కర్స్గా తయారు చేసినటువంటి రాష్ట్రం అని ఆ విధంగా స్టాటిస్టిక్స్ చెబుతుంది. 75% స్ట్రీట్ బేస్డ్ సెక్స్ వర్కర్స్ అని. ఇదిగో 24% ఏమో హోమ్ బేస్డ్, అంటే వాళ్ళ ఇల్లు ఇదిగో సో ఆమె ఇల్లు ఇది, అక్కడ ఆమె సెక్స్ వర్కరు, మనం ఇంట్లోకి పోవచ్చు అనేది 2. ఇక ఇది 3వది ఇది ఏరియా అనమాట. ఏరియాలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన అన్నారు కదా, చిలకలూరుపేటలో ఒక ఏరియా ఉంది, ముంబైలో ఒక ఏరియా ఉంది, అమలాపురమో పెద్దాపురం ఏదో ఒక ఏరియా ఉంది, కొన్ని ఏరియాలు పెట్టుకున్నారు. అక్కడ ఈ ఏరియా ఇస్ మెంట్ ఫర్ రెడ్ లైట్ ఏరియా, అక్కడికి అది ఏరియా. వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, 10.5% ఉన్నారట వాళ్ళు. బట్ మెజారిటీ స్ట్రీట్ బేస్డ్ అని స్టాటిస్టిక్స్ చెబుతుందండి. వాళ్ళు సిగ్గువేరిసి రోడ్డు మీద నిలబడి పనులు లేకనే కదండి. అదే ఇప్పుడు మాకు పని కావాలండి, మాకు ఆ పిల్లలకి అన్నం పెట్టాలి, భోజనం పెట్టాలని చెప్పి రోడ్డు మీద నిలబడేవాడికి పని లేకపోతే చివరికి వాళ్ళు ఇదే చేస్తారు. ఈ స్టాటిస్టిక్స్ కూడా అదే చెప్పింది. వాళ్ళలో ఎక్కువ మంది ఎవరున్నారండి అని అంటే 35.3% ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అట. 35.3% of scheduled caste are turning to be sex workers, not 35% of total scheduled caste. Sex workers లో ఉన్న మెజారిటీ 35.3% ఆర్ షెడ్యూల్ క్యాస్ట్. ఇది స్టాటిస్టిక్స్ researchgate.com అని రాసింది. అది ఆంధ్రప్రదేశ్ గురించే రాసింది. ఇంతమంది షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మహిళలు పిల్లల్ని పోషించలేక సెక్స్ వర్కర్స్గా మారుతుంటే, ఇప్పుడు మళ్ళీ మీరు కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చి 3 పిల్లలు కానండి, 4 పిల్లలు కానండి, ఉన్న పిల్లల్ని వాళ్ళు పోషించలేక శరీరాన్ని అమ్ముకుంటుంటే, మీరు వాళ్ళకి భోజనం పెట్టలేక, ఉద్యోగాలు ఇవ్వలేక, డబ్బులు ఇవ్వలేక, వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ చేయలేక, వేర్ ఈజ్ యువర్ ఫోకస్? మేము అందుకే మాట్లాడుతాం, వేర్ ఈజ్ యువర్ ఫోకస్? ఆర్ యూ ఫోకసింగ్ ఆన్ ది డౌన్ ట్రూడ్ అండ్ అప్లిఫ్ట్మెంట్, ఆర్ ఫోకసింగ్ ఆన్ స్పెండింగ్ లావిష్ మనీ అండ్ బిల్డింగ్ ద క్యాపిటల్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్? ఇట్స్ ఫండమెంటల్లీ ఇట్ ఈస్ ఎ థింకింగ్, యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ థింక్ ఆల్ దీస్ థింగ్స్. కోపం వచ్చింది. అతను ఎవరో అమరావతిలో సెక్స్ వర్కర్స్ ఎక్కువ మంది ఉన్నారు అని అన్నందుకు కోపం. సరే, అతను అన్న పదాన్ని నేనైతే దాని గురించి కామెంట్ చేయట్లేదు. బట్ అతను చెప్పిన స్టాటిస్టిక్స్లో దెర్ ఇస్ అ ఫ్యాక్ట్. చెప్పిన స్టాటిస్టిక్స్లో దెర్ ఇస్ అ ఫ్యాక్ట్. 11 NGOలు పనిచేస్తున్నాయి ఇక్కడ అమరావతిలో. అంటే వాళ్ళలో మెజారిటీ 35% షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఉద్యోగాలు లేక, భోజనం లేక, పిల్లల్ని పోషించుకోలేక రోడ్డు మీద నిలబడి నేను శరీరాన్ని నమ్ముకుంటానని చెప్పి ముందుకు వచ్చిన దళిత మహిళలు వాళ్ళంతా. వాళ్ళల్లో షెడ్యూల్డ్ ట్రైబల్ 10.5% ఉన్నారట. షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళు. ఇది వీళ్ళల్లోనే
వాళ్ళలో సపరేటెడ్ ఎంతమంది ఎందుకు వచ్చారని వాళ్ళంతే సపరేటెడ్ అండ్ డివోర్స్డ్ 75% మహిళలు ఎందుకు వచ్చారు అని అంటే దే ఆర్ డివోర్స్డ్, భర్తలు వదిలేశారట. రెండోది భర్త చనిపోయాడట, విడోస్. భర్త చనిపోతే ఇంకా మహిళకి ఆధారం లేదు. భర్త చనిపోతే భర్త విడాకులు ఇస్తే మహిళకి ఇంకా ఆధారం లేదు. ఈ భారతదేశ ఫెడరేటివ్ సొసైటీలో భర్త విడిపోయినప్పుడు పిల్లల్ని తల్లి దగ్గర వదిలేసిపోతారు. వాడు తీసుకెళ్లే దమ్మేట ఉండదు మగవాడికి. ఓకే, పిల్లల్ని తీసుకెళ్లి సాకే దమ్మేట్ల మగవాడికి ఉండదు. ఆడ పిల్లల్ని అంటాడు, ఆడు చచ్చిపోయినా సరే వాడు విడాకులు ఇచ్చినా సరే పిల్లలు తల్లి దగ్గర ఉండాలి. తల్లి పోషించుకోవడానికి పడే కష్టాల కోసం శరీరం అమ్ముకునేటువంటి ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఒకటి రాజకీయ నాయకులు కాదా? ఏం విజన్ గురించి మాట్లాడుతున్నారంటే? ఇంతమంది మహిళలు సెక్స్ వర్కర్స్గా మారుతుంటే ఆంధ్రప్రదేశ్లో మనం ఏ విజన్ గురించి మాట్లాడుతున్నాము? మన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాము. అంటే టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. వీళ్ళే టాపిక్ లేపారు కాబట్టి. కర్ణాటక నేటివ్ సెక్స్ వర్కర్స్ నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా రాసి నేటివ్ సెక్స్ వర్కర్స్ ఆర్ టాప్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నేటివ్ సెక్స్ వర్కర్స్ అంటే ఏంటి? ఎక్కడ ముంబై నుంచో అక్కడి నుంచి బతకడానికి ఇక్కడ సెక్స్ వర్కర్స్ రాలి. ఇప్పుడు ముంబై అనేది నేటివ్ సెక్స్ వర్కర్స్ కాదు. రకరకాల రాష్ట్రాల్లో నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి ఏదో ఒకటి చేసి వేరే రాష్ట్రాల నుంచి తీసుకెళ్ళి అక్కడ సెక్స్ వర్క్ చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ఆర్ నేటివ్ సెక్స్ వర్కర్స్ నెంబర్ 1 టాప్ అంటే ఇక్కడున్న మహిళలే వీళ్ళకే ఆధారం లేకుండా వాళ్ళున్న పుట్టిన ప్రదేశంలోనే సెక్స్ వర్కర్స్గా తయారయ్యారంటే వాళ్ళ భర్తలు చనిపోయారని పిల్లల్ని పోషించుకోలేక సెక్స్ వర్కర్ తయారంటే ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ has utterly failed to cater the needs of the women who lost their husbands, who are divorced, who has multiple children. More than that, మీరు పబ్లిక్ మీటింగ్లోకి వచ్చి 4 పిల్లలు కానండి, 5 పిల్లలు కానండి, 5 పిల్లల్ని కానండి అంటే వాళ్ళు కంటారు. కన్న తర్వాత భర్త చనిపోతే వీళ్ళ శరీరం అమ్ముకోవాల్సి వచ్చింది. మీరు వాళ్ళు కనీసం ఉద్యోగం కూడా ఇవ్వట్లేదు కదా. ఉన్న డబ్బులు మొత్తం ఇలా రాజధాని మీద పెడుతున్నారు కదా. ఇది సత్యాన్ని మనం మర్చిపోతే బాధాకరమైన విషయమే ఇది. సరే, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఆయన ఎనలిస్ట్ మాట్లాడిన దానికి నేనైతే అతని కామెంటే చేయట్లా నేను. ఓకే, ఐఎమ్ ఓన్లీ టాకింగ్. ఆ టాపిక్ లేపాడు అతను, ఆ టాపిక్ లేకాడు కాబట్టి నేను ఈ బాధలని చాలా రోజుల నుంచి చెబుదాం అనుకుంటున్నాను. ఎయిడ్స్ పేషెంట్లో మనం నెంబర్ 1లో ఉన్నాం. ఎయిడ్స్ పేషెంట్స్ అంటే ఏమండి స్వర్ణ ఆంధ్రప్రదేశ్? ఒక పక్క సెక్స్ వర్కర్స్ ఎక్కువైపోయి ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కువైపోయి రీసెంట్గా మా ఊరిలో కూడా ఒక అతను ఎయిడ్స్ పేషెంట్తో చనిపోతే గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది వాళ్ళు తీసుకున్న లోన్లు కట్టలేక శరీరాన్ని అమ్ముకుంటూ వాళ్ళందరూ ఎయిడ్స్, ముఖ్యంగా ఐఎమ్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. అఫ్కోర్స్ ఇప్పుడు బాపట్ల, అద్దంకి. ఓకే, ప్రకాశం జిల్లాలో ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కువ మంది ఉన్నారు. స్టాటిస్టిక్సే చెప్తుంది. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో నెంబర్ 1 ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు వస్తుందండి ఎయిడ్స్? పొద్దున్న లేసి ఇడ్లీ తింటే ఎయిడ్స్ వస్తుందా? ఆంధ్రప్రదేశ్ని మనం ప్లీజ్ నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వానికి మేము చెప్పేది దయచేసి ఇవన్నీ మన బిల్డింగ్లు కడదాము, కోట్లు పెడదాము, అమరావతిని కడదాము, అవన్నీ ప్రైమరీ కాదండి. ప్రైమరీలో మన దేశంలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఒక తండ్రి ఏం చేస్తాడంటే, ఇంట్లో 5 పిల్లలు ఉన్నారు, వాళ్ళలో వాడు ఏం చదువుతున్నాడు, పెద్దోడు ఏం చదువుతున్నాడు, చిన్నోడు ఏం చదువుతున్నాడు, చిన్నోడికి రేపు పొద్దున భోజనం పెట్టాలి, పెద్దోడికి రేపు పొద్దున స్కూల్ ఫీజు కట్టాలి. ఇది కదండి మన ఐడియా ఉండాలి. పిల్లల్ని గాలికి వదిలేసి రేపు పొద్దున నేను 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కడతాను అని తండ్రి ఆలోచిస్తే పిల్లలు రోడ్డు పడతారు కదా. ఇప్పుడు మనం చేస్తుంది అదే. ఎంతమంది ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారు, ఎంతమంది మహిళలు శరీరాన్ని అమ్ముకుంటున్నారు, ఎంతమంది నిరుద్యోగత అల్లాడుతున్నారు, ఎంతమంది దళిత కాలనీలు ఇల్లు లేవు. ఇవన్నీ ఆలోచించుకొని మన ప్రయారిటీస్ని ఇటువైపు తీసుకెళ్ళాలి. కానీ మొత్తం తీసుకెళ్ళి అమరావతి కడదాము, పోలవరం కడదాము, అది కడదాము, ఇది కడదాము, బిల్డింగ్ కడదాము, సింగపూర్ కడదాము, ఇవన్నీ మన ప్రయారిటీస్ మారిపోతే వీళ్ళందరూ కూడా రోడ్డును పడ్డ సమస్య సహజమే కదా అని నా ఉద్దేశం. ప్లీజ్ చేంజ్ ప్రయారిటీస్. డబ్బులు ఉన్నప్పుడు క్యాపిటల్ కట్టుకుందాము. థ్యాంక్ యూ, నమస్కారం.